ఈరోజు విజయసాయిరెడ్డి దాని మీద ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు రెండు బ్యానర్ ఐటమ్స్. అదానీ డిస్టిలరీస్ వెనక మిథున్ రెడ్డి అని చెప్పి వీళ్ళే హెడ్డింగ్ పెట్టేసి ఈనాడు రాసేసింది. మిథున్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసేసారు. వీళ్ళే తీర్పు ఇచ్చేసారు. మొత్తం తీర్పు ఇచ్చేసి రాసేసినటువంటి వార్త. రాజకేశ్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డితో కలిసి నా దగ్గరకు వచ్చారు. వారి అభ్యర్థంతో అరవింద్ నుంచి 100 కోట్లు అప్పిప్పించాం. మద్య విధానంపై తొలి 2 భేటీలు మా ఇంట్లో జరిగినాయి. ఏపీఎస్బీఎస్సీఎల్ అధికారులతో పాటు మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి పాల్గొన్నారు. ముడుపుల సంగతి మాత్రం తెలియదు. రాజకేశ్ రెడ్డి క్రిమినల్ బ్రెయిన్. అతని నెట్వర్క్ లో అవినాష్ రెడ్డి, చాణక్యరాజులు కీలకం. మద్యం కుంభకోణంపై సిట్ విచారణలో విజయసాయిరెడ్డి. అసలు మీరు పేర్లు తెలంగాణ అక్కడ సజ్జల శ్రీధర్ రెడ్డి అనేటటువంటి ఒక పేరుని హైలైట్ గా వాళ్ళు రాశారు. ఎవరు ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి అని అంటే అందరూ సజ్జల రామకృష్ణారెడ్డి గారి బంధువులు ఏమని అనుకుంటారు, తెలియని వాళ్ళు. అందుకని వీళ్ళు వార్తలు ఇలా రాస్తారు. ఆయన ఎస్పీవై రెడ్డి తెలుసు కదా, నంద్యాల నంది పైపులు, నంది గ్రూప్స్. ఆ నంద్యాల నంది పైపులు ఎస్పీవై ఇండస్ట్రీకి సంబంధించి ఎస్పీవై రెడ్డి అల్లుడు ఎవరైతే ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి. సో కానీ అందరూ సజ్జల శ్రీధర్ రెడ్డి అనగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి లింక్ అన్నట్టుగా ఈ పత్రికలో హెడ్డింగ్లు కూడా అలానే ఉంటాయి. సో దీంట్లో రాజకేశ్ రెడ్డి, అవినాష్ రెడ్డి అని రాశారు. అవినాష్ రెడ్డి అంటే మళ్ళీ చూడండి, అందరికి డౌట్ వచ్చేటట్టుగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు అనేటటువంటి కోణంలో హెడ్డింగ్లు ఎలా రాస్తారో దాంట్లో అంటే అది. కానీ అసలు వాస్తవంలోకి వెళ్తే ఎవరు, రాజకేశ్ రెడ్డి, ఆయన తోడల్లుడు పేరు ముప్పిడి అవినాష్ రెడ్డి. ఆయన అనుచరులు చాణక్యరాజు అలియాస్ ప్రకాష్, కిరణ్, సుమిత్, సైఫ్ అనే వ్యక్తులతో పాటు పలువురు ఈ నెట్వర్క్ లో ఉన్నారని చెప్పి విజయసాయిరెడ్డి గారు చెప్పారు అన్నట్టుగా ఏదైతే వాళ్ళే క్వశ్చన్లో ఆన్సర్లు. ఈనాడు చూస్తే మీకు సిట్ వాళ్ళు సిట్ ఏం క్వశ్చన్ అడిగింది, ఎగ్జాక్ట్ క్వశ్చన్, ఎగ్జాక్ట్ విజయసాయిరెడ్డి గారు చెప్పిన ఆన్సర్, ఎగ్జాక్ట్ సిట్ అడిగిన 2వ క్వశ్చన్, ఎగ్జాక్ట్ ఆయన చెప్పిన ఆన్సర్ 2వ ఆన్సర్, వాళ్ళు అడిగిన 3వ క్వశ్చన్ 3వ ఆన్సర్. సిట్ ప్రశ్నాపత్రం మరి మీకు లీక్ చేసి ఇచ్చారా, అట్లానే మొత్తం రికార్డ్ చేసామని మీకు ఇస్తే ఇది రాశారా? విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ ఇది రాయండి, తప్పలేదు. ఎందుకంటే ఎవరైనా ప్రెస్ మీట్ బయట కవర్ చేస్తే రాస్తారు. లోపల సిట్ విచారణలో ఈ క్వశ్చన్ అడిగితే ఆయన ఈ ఆన్సర్ చెప్పాడు, ఈ క్వశ్చన్ అడిగితే ఈ ఆన్సర్ చెప్పాడు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 క్వశ్చన్లు రాశారు. ఎగ్జాక్ట్ గా 10 క్వశ్చన్లు ఆయన చెప్పిన 10 ఆన్సర్లు. సిట్ ప్రశ్నాపత్రం మరి మీకు లేదా మీరే క్వశ్చన్లు అడిగించి సాయిరెడ్డి గారు కూడా ఏం చెప్పాలో మీరే చెప్పిస్తే క్వశ్చన్ ఆన్సర్ మీరు రాపిచ్చారు ఈనాడు కిరణ్ గారు. నువ్వు అందరూ తెలియదు, మరి మీకు ఎట్లా తెలిసింది ఇది క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి? మన ఈనాడు పత్రిక రాసేసింది. సిట్ విచారం చేశారా లేదంటే మీరు ఎల్లో మీడియా ఆల్రెడీ మీరే క్వశ్చన్లు సాయిరెడ్డి గారు ఏం చెప్పాలి ఆన్సర్ మీరే రాసి ఇచ్చేస్తే వచ్చిందా ఇది? ఇక్కడ మిథున్ రెడ్డి గారి పేరు చెప్పి హెడ్డింగ్ పెట్టేసి పెట్టారు. ఇంకొక పత్రిక చూస్తే సాయిరెడ్డి గారు సూత్రధారి కసిరెడ్డి, ఆయన తోడల్లుడు లిక్కర్ నెట్వర్క్ నడిపాడు. స్కామ్ లో బిగ్ బాస్ ఉన్నది లేనిది తెలియదు. అసలు స్కామ్ అనేది జరిగితేనే కదా బిగ్ బాస్ ఉంటాడా, చిన్న బాస్ ఉంటాడా, లేదంటే ఎవరైనా ఉన్నారా లేదనేది క్లియర్ గా. ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి సేల్స్ తగ్గినప్పుడు డిస్టిలరీలు నష్టపోతాయి కదా, మరి సేల్ తగ్గినప్పుడు డిస్టిలరీకి లాభం ప్రభుత్వం ఎలా చేకూర్చిద్ది? అసలు దీన్ని ఎవరన్నా స్కామ్ అని అంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం పాలసీ అనేది చాలా క్లియర్ గా క్లారిటీగా మద్యం అనేది తాగకూడదు, మద్యాన్ని ప్రభుత్వమే అమ్ముతూ పారదర్శకంగా వ్యవహరించింది. ఇది క్లియర్ గా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అనేక రిపోర్ట్లు ఆల్రెడీ అంతమంది వెళ్ళి కాంపిటేటివ్ కోర్టు ఏదైతే ఉందో దాంట్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో కూడా వాళ్ళు విచారణ చేసి అట్లాంటిది ఏం లేదు, ఇక్కడ చాలా పారదర్శకంగా జరిగిందని చెప్పి వాళ్ళందరూ ఇచ్చినటువంటిది క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడు మీ హయాంలో మద్యం కుంభకోణాలు జరుగుతా ఉన్నాయి కాబట్టి దాన్ని కప్పిపుచ్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పి చూపించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రామస్థాయి కార్యకర్త నుంచి ఏదైతే రాష్ట్ర స్థాయి నాయకుల దాకా అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఈరోజు ఇది నమోదైనటువంటి కేసు కదా. అసలు లేనిది ఉన్నట్టుగా కనికట్టు సృష్టించడం అనేది మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు. దానిలో భాగంగానే మీరు ఇదన్నీ చేస్తున్నారనేది ఈరోజు క్లియర్ గా కనపడతా ఉంది. రెండో అంశం ఇక్కడ ప్రధానంగా చూస్తే సాయిరెడ్డి గారు ఈరోజు మాట్లాడుతా నన్ను 2వ పొజిషన్ నుంచి నేను 2000 పొజిషన్లోకి వెళ్ళాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అందుకనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చా అన్నారు. అంటే రాజ్యసభ ఇన్ని పదవులు ఇన్ని ఇస్తే మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటే 2000 స్థానంలోకి మీరే వెళ్ళిపోయారని చెప్పి అని అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు చేస్తున్నటువంటిది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ అంది మిమ్మల్ని ఏమైనా దూరం పెట్టారని అలా మీరు ఎందుకు భావించట్లేదు? నేను క్లియర్ గా ఈరోజు అడుగుతా ఉన్నా, విజయసాయిరెడ్డి గారు మీరు ఈరోజు ఎవరి డైరెక్షన్ లో ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఎవరి డైరెక్షన్ లో వచ్చి మాట్లాడుతున్నారు? 100 కోట్ల రూపాయలు మీరు అప్పిప్పించారంట. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధం ఏంటి? అసలు రాజకేశ్ రెడ్డికి మీకు
ఏమి వ్యక్తిగత లావాదేవీలు ఉన్నాయి, ఏం గొడవలు ఉన్నాయో అది మాకు సంబంధం లేనటువంటి అంశం కదా. దాని మీద మీరు ఏదైతే మీ ఇంట్లో ఏదో సమావేశం అయ్యారంటే దాంట్లో వాళ్ళు వచ్చారని గుర్తుంది, ఎవరు వచ్చారో లేరో గుర్తు లేదు, గుర్తు తెచ్చుకుని మళ్ళీ వాళ్ళు పిలిచినప్పుడు వచ్చి చెప్తానంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రయోగిస్తే అప్పుడు వస్తారా? అంటే మీరేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవట్టుగా ఏమైనా పనిచేశారా అనేటటువంటి అనుమానాలు ఈరోజు కలిగే విధంగా మీరే మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజానికానికి కూడా ఈరోజు డౌట్ వస్తూ ఉంది. విజయసాయిరెడ్డి అనే అతను ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి దూర బంధం అని మధ్యలో చెప్పుకుంటా వచ్చారు కదా, తారకరత్న గారు ఇష్యూ వచ్చినప్పుడు, అప్పటి నుంచి మీ వర్షం చాలా మారిందని, మీరు ఆ రోజు వెళ్ళి సాగనంపి చంద్రబాబు నాయుడు గారిని కారు ఎక్కించి కారులో కూర్చొని కారులో సరిగ్గా కూర్చున్నారు లేదా చెక్ చేసి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ రోజు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇది నిజం అనేటటువంటి భావన కలుగుతా ఉంది. విజయసాయిరెడ్డి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో కోవట్టుగా ఉన్న పని చేశారా అనేటటువంటి అనుమానాలు ఈరోజు ప్రజలందరికీ కలుగుతా ఉన్నాయి. సో నిజం నిలకడమే తెలిసిద్ది, వెయిట్ అండ్ సీ. ఇంకొక వార్త, గ్రీన్కో ప్రాజెక్ట్ అద్భుతం. గ్రీన్కో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఒకే చోట సోలారు, విండు, జల విద్యుత్ కేంద్రాలు మోడీ బాబు నాయకత్వానికి నిదర్శనం. మళ్ళీ చెబుతున్నానండి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అని ఉన్నాడని మీ అందరికీ తెలియదు. సో అతను ఉన్నాడు, అతను వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేళ్ళాడు. ఇక్కడ ఏది కర్నూలులో ఉన్నటువంటి గ్రీన్కో ప్రాజెక్ట్ ని సందర్శించి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మోడీ బాబు నాయకత్వానికి ఇది నిదర్శనం అంట. సీఎం చంద్రబాబు ప్రగతిశీల విధానాలే కారణం వల్ల ఈ గ్రీన్కో ప్రాజెక్ట్ వచ్చిందంటే ఈ దేశానికి గర్వకారణం అంట. మీరు ఎట్ట కేంద్ర మంత్రులు అయ్యారో, ఈ రోజు ప్రభుత్వం ఎట్ట నడుతుందో దీని చూస్తే అర్థమవుతుంది. గ్రీన్కో ప్రాజెక్ట్ అనేది ఎవరు తీసుకొని వచ్చారు? గ్రీన్కో ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ప్రాజెక్టు, ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటిది. 2022 మే 17వ తారీఖున శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఓరవకల్లు మండలం గుమ్మితం తండాలో సౌర పవన హైడల్ విద్యుత్కు సంబంధించి 20,000 మందికి ఉద్యోగాలు కల్పించేటటువంటి లక్ష్యంతో దాన్ని ప్రారంభించారు. అది ప్రారంభించేటప్పుడు ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇక్కడ పర్యావరణం దెబ్బతింటది, ఆ కొండలను తొలిచేస్తున్నారు, గ్రీన్కోకు దోచిపెట్టేస్తున్నారు. గ్రీన్కో అంటే చలమలశెట్టి సునీలు, చలమలశెట్టి అనిలు. చలమలశెట్టి సునీల్ అంటే కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి. సో అందుకని చెప్పి దోచేస్తున్నారని చెప్పి మీరే రాశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అటవీ భూములు ఏదో మొత్తం ధ్వంసం అయిపోయినాయి అని చెప్పి ఆయన విచారణ కూడా చేపట్టి వెళ్ళొచ్చాడు స్వయంగా. వెళ్ళొచ్చినాక అక్కడ చూడంగానే ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇట్లాంటి ప్రాజెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా, నేను జీవితంలో చూడలేదు ఇట్లాంటి ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన సినిమాల్లో కూడా ఎప్పుడు సెట్టింగ్ లో కూడా చూడలేదంట, అట్లాంటి గ్రాఫిక్స్ లో కూడా. అంత అద్భుతంగా అక్కడ కట్టారు ప్రాజెక్టు అని చెప్పి ఆయన కితాబ్ ఇచ్చాడు, సెల్ఫీ కూడా దిగి వచ్చాడు. దాని తర్వాత ఇప్పుడు ఈ కేంద్ర మంత్రి పోయాడు, ఈయన కొద్దిగా చెప్పాలి కదా ఆడున్న అధికారులన్నా, లేదంటే అసలు ఆయన అన్నాడో మరి వీళ్ళు రాశారు ఈ పత్రికల్లో, ఎందుకంటే అది తెలియదు కదా క్లారిటీ. చంద్రబాబు ప్రగతిశీల విధానాలే కారణం అంట.